హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్. ఈరోజు మన ఛానల్లో క్యాబేజ్ 65ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. నేను చూపించబోయే విధంగా కనుక క్యాబేజ్ 65 ట్రై చేశారంటే బయట క్యాటరింగ్ వాళ్ళు ఏ విధంగా అయితే చేస్తారో సేమ్ అలానే వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. వీటిని పప్పు, సాంబార్, రసం ఇలా వేటితో తిన్నా చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూసేద్దానండి. ఫస్ట్ మనకి కావాల్సినంత వరకు క్యాబేజీని తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేశారంటే ఆయిల్లో వేసినప్పుడు త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఇక్కడ వెయిట్ వైజ్ నేను ఒక 1/2 kg వరకు తీసుకున్నాను. ఇప్పుడు దీనిలోనికి కొంచెం ఉప్పు, కారం, అలాగే చిటికెడు పసుపుని, కొంచెం జీలకర్రని, అదేవిధంగా కొద్దిగా ధనియాల పొడిని, కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. దీనిలోనికి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా క్యాబేజ్ ముక్కలో పట్టే విధంగా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టి మినిమం ఒక 5 minutes అన్నా పక్కన పెట్టుకోండి. మనకి క్యాబేజీలోంచి కొంచెం వాటర్ అనేవి ఊరుతాయి. 5 minutes తర్వాత ఇప్పుడు దీనిలోనికి 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇది మనకి బాగా క్రిస్పీగా రావడానికి 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండిని యాడ్ చేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా బాగా ప్రెస్ చేసుకుంటూ ఈ పిండి మొత్తం క్యాబేజీలో కలిసేలాగా కలుపుకోండి. వాటర్ అసలు యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేసినప్పుడు మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువ ఆయిల్ని పట్టేస్తాయి. అలా కాకుండా ఇలా వాటర్ ఏమి యాడ్ చేయకుండా చూడండి, మనకి గట్టిగా ప్రెస్ చేస్తేనే క్యాబేజీలో నుంచి చిన్నగా వాటర్ రిలీజ్ అవుతుంది. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ముద్దలాగా వస్తుందండి. పిండి కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుందంటే మరలా ఒక 5 minutes కనుక పక్కన పెట్టుకున్నారంటే మనకి క్యాబేజ్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. అలాగే ఇక్కడ నేను కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టమైతేనే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా మనం పకోడీలు ఏ విధంగా అయితే వేసుకుంటామో అలా ఆయిల్లో యాడ్ చేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, క్విక్గా అయిపోతాయి. పిండి కలుపుకునేటప్పుడే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకొని పిండి కలుపుకోండి. మనం పిండి కలిపేలోపు ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది. వెంటనే ఇలా పకోడీలాగా వేసుకోవచ్చండి. అలాగే పిండి కలుపుకుంటున్నప్పుడు పిండి కనుక జార్ అయితే బియ్య పిండి మాత్రమే యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోండి. ఈ విధంగా ఆయిల్కి సరిపడా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే గరిటె తీసుకొని కదిలించకుండా కొంచెం ఈ ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా రెండో వైపు ఫ్లిప్ చేసుకుంటూ మంచిగా రెండు వైపులు ఫ్రై అయ్యేలాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయి. బాగా క్రిస్పీగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఇక ఆయిల్ నుండి తీసివేయడమే. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదండి, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఇలా టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి. ఏదన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంటే టిష్యూ అబ్జర్వ్ చేసుకుంటుంది. అదేవిధంగా రెండో బ్యాచ్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇక ఆయిల్ నుండి తీసివేయడమే. వీటిని కూడా అదే విధంగా ప్లేట్లోకి తీసుకోండి. అలాగే మిగతావి కూడా వేయించుకొని వాటిని కూడా ఇలా ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు కొంచెం కావాలంటే దీనిలోనికి ఇలా పల్లీలని అలాగే జీడిపప్పును కూడా ఫ్రై చేసి యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఆ పకోడీలోనే యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం పచ్చిమిర్చిని, కరివేపాకును కూడా ఫ్రై చేసి యాడ్ చేసుకున్నానండి. చాలా సింపుల్గా చేసుకునే ఈ క్యాబేజ్ 65 రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు కనుక ఈ క్యాబేజ్ 65 నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.